గూస్ బంప్స్ తెప్పిస్తోన్న మిరాయ్ BTS వీడియో సితారా నుంచి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. దుల్కర్ సల్మాన్ మరో తెలుగు సినిమా, కొణిదెల ఫ్యామిలీలోకి మరో వారసుడు. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఈ ఫ్రైడే బాక్స్ ఆఫీస్ ముందుకొస్తున్న మిరాయ్ సినిమాకి సంబంధించి ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్ బిహైండ్ ద సీన్ వీడియో రిలీజ్ చేశారు. తేజ సజ్జా చేసిన రిస్కీ స్టంట్స్ ఆకట్టుకుంటున్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్ వాయుపుత్ర అనే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసింది. చందు ముండేటి డైరెక్ట్ చేసే ఈ ప్రాజెక్ట్ 3D యానిమేషన్లో మొత్తం 5 భాషల్లో వచ్చే దసరాకి విడుదల చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు. మెగా కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠికి పండంటి మగబిడ్డ జన్మించాడు. ఈ గుడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవటంతో అభిమానులంతా వరుణ్, లావణ్యకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కిష్కింధపురి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోంది. కాంతారా చాప్టర్ 1 సినిమా నైజాం థియేట్రికల్ హక్కుల్ని మైత్రి నిర్మాతలు దక్కించుకున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న ఆడియన్స్ ముందుకొస్తోంది. హీరో శర్వానంద్ ఓమి పేరుతో ఓ మల్టీ డైమెన్షనల్ సంస్థని స్థాపించారు. ఈ లోగోను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు లాంచ్ చేశారు. ఆహాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన మ్యూజికల్ షో తెలుగు ఇండియన్ ఐడల్ షో నుంచి 4th సీజన్ ఈ శనివారం నుంచి మొదలు కానుంది. 3 సీజన్స్ కి మించి ఈ 4th సీజన్ ఉంటుందన్నారు అల్లు అరవింద్. అనురాగ్ కశ్యప్ బర్త్డే సందర్భంగా స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది డెకాయిట్ టీమ్. అంతేకాకుండా ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్న అతుల్ కులకర్ని ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది. దుల్కర్ సల్మాన్ తన 41వ సినిమాని అనౌన్స్ చేశారు. జీవి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని SLV సినిమాస్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది. అథర్వ మురళి నటించిన టనల్ సినిమాకి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ జారీ చేసింది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకొస్తోంది. విజయ్ ఆంటోనీ 25వ సినిమా భద్రకాళి నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది.